నేటి రాశి ఫలాలు. ధనుసు రాశి వారి ఈరోజు చుట్టుపక్కల వారితో వివాదాలకు దూరంగా ఉండడం మీకు మంచి చేస్తుంది. ఇక ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ధనుసు రాశి వారికి ఈరోజు దీర్ఘకాలిక రుణాలు కొంత ఇబ్బందిని కలిగిస్తాయి. ఇక ఈరోజు అనుకోని దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది, ఎందుకంటే మీకు నష్టాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నవి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో అదనపు పనిభారం వలన ఇబ్బందులకు గురవుతారు. అలాగే ఈరోజు ధనుసు రాశి వారికి మితిమీరిన ఆత్మవిశ్వాసం చేటు చేస్తుంది. ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా పడతాయి. అలాగే ఇతరులపై ఆధారపడడం వలన అనేక రకాలుగా నష్టపోతారు. చేసిన శ్రమకు తగిన ఫలితం అనేది కనిపించక ఇబ్బంది పడతారు. ఇక ఈరోజు కనబడని శత్రువుల వలన ధనుసు రాశి వారికి అనేక రకాల నష్టాలు అనేవి ఎదురవుతాయి, ప్రమాదాలు ఎదురవుతాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో కొంత లాభాలు, సామాన్యమైన లాభాలు కనిపిస్తున్నవి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే నూతన కాంట్రాక్టుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఆ అవకాశాలు చేజారే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి విదేశీ యానం యోగం అనేది కనబడుతుంది. అలాగే వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి కొంత ప్రశాంతమైన జీవనం అనేది లభించడం కష్టమనే చెప్పవచ్చు. ఇక రాజకీయ నాయకులకు అవమానాలు ఎదురవుతాయి. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి లాభాలు సామాన్యంగా లభిస్తాయి. ఇక ఈరోజు పెద్దల సలహాలతో ముందుకు వెళ్లడం వలన అనేక రకాల ప్రయోజనాలను పొందుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి లాభదాయకంగా ఉంటుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నవి. ఇక ఈరోజు వ్యాపార పరంగా ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా వాయిదా పడతాయి. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. తొందరపాటు వలన చాలా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు ధనుసు రాశి వారు చేసే ఆలోచనలు ఎటు తేలక సతమతమవుతారు. ఇక దూర ప్రాంతాల నుండి ఒక ముఖ్యమైన సమాచారం అనేది రావచ్చు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఏవైతే అంచనాలు పెట్టుకున్నారో ఆ అంచనాలకు తగినట్టుగా ఈరోజు వ్యాపారాలు అనేవి కొనసాగవు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో పనిభారం అనేది తప్పకపోవచ్చు, మరియు ఉన్నతాధికారుల యొక్క ఒత్తిడి అనేది అధికమవుతుంది. ఇక కళాకారులకు, క్రీడాకారులకు మరింత భారం అనేది ఏర్పడుతుంది. సాంకేతిక నిపుణులకు వచ్చిన అవకాశాలు చేజారుతాయి. ఇక ఈరోజు సినీ రంగం వారికి నష్టం అనేది కనబడుతుంది. రాజకీయ రంగం వారు ఇబ్బందులను ఎదుర్కొంటారు. వైద్య రంగం వారు అనేక అవమానాలకు గురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ధనుసు రాశిలోని విద్యార్థులకు ప్రధాన అవకాశాలు చేజారవచ్చు. ముఖ్యంగా ధనుసు రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి లభించక కొంత సతమతమవుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు పసుపు. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ వెంకటేశ్వర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.